హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. నిన్నటి నుంచి కొంచెం రైనీగా కూడా ఉంది కదా. మా సైడ్ అయితే చాలా చల్లగా ఉంది. అసలు మాది ఇంట్లో మార్బల్స్ అవడంతో ఇంకా కూలింగ్ ఎక్కువగా ఉంది. అసలు కాలు కింద పెట్టలేకపోతున్నాం. ఇంట్లో కూడా సాక్స్లు చెప్పులు వేసుకొని తిరిగే సీజన్ ఎలా అయిపోయింది. అయితే ఈరోజు క్రిస్మస్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండి. నేనైతే మార్నింగే వంట అనేది స్టార్ట్ చేశాను. అయితే ముందుగా నేను కొత్తిమీర పుదీనాని ఎప్పుడు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బాలో టిష్యూ వేసి తర్వాత ఇలాగ కరివేపాకు ఇవన్నీ వేసుకొని మళ్ళీ మనం ఇలా టిష్యూ పెట్టుకొని క్లోజ్ చేసుకోవడం వల్ల మూత మనకి ఇది 10 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఏదైనా వాటర్ అనేది మనకి చేరినా సరే లోపల ఈ టిష్యూ అనేది పీల్చేస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈరోజు లంచ్లోకి ఎగ్ కర్రీ, మటన్ కర్రీ చేశాను. లంచ్ అయిపోయిన తర్వాత ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి. హాలిడే అవడంతో మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఈవినింగ్ ఏమో ఇలా ఆనియన్ పకోడీ అనేది వేశాను వాళ్ళ కోసం. ఇలా డే అంతా కూడా గడిచిపోయింది. ఏంటో అనుకుంటాం కానీ సెలవు రోజు అది చేయాలి ఇది చేయాలి అనుకొని కానీ ఆ రోజు ఏ పని అవ్వదు. మనకు అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. అయితే మా ఇంట్లో ఈ యొక్క ఏరియా అనేది నాకు చాలా నచ్చుతుంది, వాష్ ఏరియా. ఇక్కడ నేను ఇది కొంచెం డస్ట్గా ఉందని చెప్పి ఇదంతా క్లీన్ చేయిస్తున్నాను, వాష్ ఏరియా అంతా కూడా. ఈ ఫ్లవర్స్ చూసారు కదా, ఇవన్నీ నేను మీషోలో బుక్ చేసినవి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు మొత్తం ఫ్లవర్ వాజులు అన్నీ కలిపి ఒక వీడియో చేయమని. నెక్స్ట్ టైం కంపల్సరీ నేను షేర్ చేస్తాను. ఈ ఫ్లవర్ వాజులు కూడా నేను మ్యాక్సిమం ఫ్లవర్స్ కలిపి ఆల్మోస్ట్ అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. వాష్ ఏరియానే కాదండి, మా ఇంట్లో ప్రతిదీ కూడా నాకు నచ్చి డిజైన్ చేసుకున్నావు కాబట్టి నాకు అన్ని ప్లేసెస్ నచ్చుతాయి. మా స్వీటీ మీ అందరి కోసం చూసారా, తన యొక్క క్లీన్ చేసిన టచ్ మిర్రర్ని చూపిస్తుంది. తన కోసం ఒక లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.